darlings. Missed you all. నా లైఫ్ లో నున్న ఆ ప్రేమ పేజీ తీనా. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా. నేను కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేను మ్యూట్లో పెట్టేసిన. ఫుల్ వీడియో కావాలంటే మీకు హెచ్డీ క్వాలిటీలో డౌన్లోడ్ కూడా చేసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసి పెట్టిన, అక్కడ వెళ్ళి చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, డెమో అయితే చూశారు కదా. ఇప్పుడైతే నేను ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ బీట్ మార్ వరకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉంటే సెట్ చేసుకోండి. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ పెట్టేస్తాను. కొద్దిగా లుకింగ్ అనేది బాగుంటుంది అనమాట, అంతే, ఏముండదు. ఓకే, సపోజ్ ఏదో ఒకటి పెట్టేద్దాం. ఇది ఫిల్ కంపోజిషన్ ఏరియా వేద్దాం. ఓకే, ఇది కింద తీసుకుందాం. ఓకే, కింద తీసుకొని పెట్టుకుంటే అలా ఉంటుంది అనమాట. ఓకే, చూసుకోండి ఒకసారి. వేరే మంచి బ్యాక్గ్రౌండ్ అయితే చూసుకోండి, లేదంటే బ్యాక్గ్రౌండ్ తీసేసినా పర్లేదు. ఓకే, డిలీట్ చేసేస్తున్నా. అట్రాక్టివ్గా మంచిగా కనిపిస్తుంది. ఓకే, ఇంకా యానిమేషన్ ఇచ్చేసిన. అయితే ఈ గ్రూప్స్ ఉంటాయి. ఓకే, ఈ గ్రూప్స్లలో ఇవి ఉన్నాయి కదా. తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 2 ఫొటోస్ ఇచ్చుకోండి. ఒక నిమిషం. టూ ఫొటోస్ ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఓకే, ఇక్కడ ఒకటి, మళ్ళీ ప్లస్ ఐకాన్, మళ్ళీ ఇంకొకటి. ఓకే, 2 ఫొటోస్ ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఈ గ్రూప్స్ ఏం చేస్తారంటే ఇవన్నీ కాపీ చేసుకోండి. ఓకే, లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఇలా అయితే కాపీ అయిపోతాయి. ఓకే, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, ఇవి ఉంది కదా, 4 కాపీ లేయర్స్. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి 2 ఫొటోస్ ఇచ్చుకున్నాను కదా. ఇక్కడ 6 సెకండ్ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ మీరు పేస్ట్ చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత మీరు చూసుకోండి కరెక్ట్గా ఉన్నాయో లేవో. ఓకే, ఇక్కడైతే మీరు ఈ బీట్ మన దగ్గరికి రాలేదు కాబట్టి మీరు సింపుల్గా దీన్ని టైమింగ్లోకి వెళ్ళి ఇక్కడైతే ట్రిమ్ చేసుకోండి అన్నీ. ఓకే, ఇలాగైతే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక 3 ఉంటాయి, ఇవి అయితే చేసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ 2 ఫొటోస్. ఓకే, ఏవైనా ఒక 2 ఫొటోస్ మీకు ఇష్టం వచ్చినాయి ఏదైనా సరే. ఓకే, సాంగ్ అయితే వీడియో అయితే సూపర్ వచ్చింది. ఓకే, ఇలాగైతే జూమ్ చేసుకోండి, ఇలా అయితే సెట్ చేసి పెట్టుకోండి. ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడ 4 ఉన్నాయి కదా, మళ్ళీ ఇప్పుడు పేస్ట్ చేసుకోండి. ఓకే, గ్రూప్స్ పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ దాకా జరుపుకోండి. ఓకే, టైమింగ్లోకి వెళ్ళి జరుపుకోండి. ఓకే, నేను చూపిస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. అన్నీ పెట్టి చేయాలంటే వీడియో లెంత్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఓకే, ఒక నిమిషం. ఈ ఫోటో సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నా కదా. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ 2 ఫొటోస్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత ఇది అయిపోయింది. ఈ డబుల్ బీట్ మనకి ఇచ్చిన కదా, ఇక్కడ దాకా ఇది అయిపోతుంది. ఓకే, అయిపోయిన తర్వాత ఇవైతే ఇక్కడ దాకా తీసుకొచ్చుకున్న తర్వాత ఒక్క నిమిషం. ఓకే, టైమింగ్లోకి వెళ్ళి తీసుకురండి. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి రెగ్యులర్గా మొత్తం ఫొటోస్ అన్నీ పెట్టుకోండి. ఇక్కడైతే 2 షేవిక్లు ఇచ్చినాను. ఓకే, అలైట్ మోషన్ టైప్లో ఉంటుంది ఇది. ఇంట్లో కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఓకే, ఏదైనా ఫోటో అయితే సెట్ చేసుకోండి. ఓకే, సెట్ చేసుకున్న తర్వాత ఇది ఇలా ఉంది కదా, సరిగా రాకపోతే కొంచెం ఎడిట్ షేప్లోకి వెళ్ళి కొంచెం సైజ్ అనేది చూసుకోండి. పెంచుకోవడమో తగ్గించుకోవడమో చూసుకోండి. ఓకే, ఎక్స్లోకి వెళ్ళండి. ఎక్స్లోకి వెళ్తే ఎలా అయితే ఉంటుంది, లేదంటే దీన్ని ఒక పని చేయండి, ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఓకే, చేసుకుంటే ఇదైతే దీనికి ఎఫెక్ట్ ఉంది కాబట్టి మనకు అలా కనిపిస్తుంది. ఓకే, బాగానే ఉంటుంది. ఓకే, తర్వాత దీంట్లో కూడా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఓకే, ఈ ఫోటో పెడదాం. ఇది సెట్ అయిపోయింది. ఓకే, ఇలా అనమాట, సూపర్. ఓకే, ఇది కొంచెం ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకుంటే ఇంకా బెటర్. ఓకే, ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకుందాం. కరెక్ట్ వచ్చేసింది. ఓకే,
తర్వాత ఇక్కడ నుంచి ఫర్దర్గా మనకి ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోవాలని యాడ్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ గ్రూప్ అయితే మీకు తెలుసు కదా, గ్రూప్లలో మీరు ఏదైనా ఒక గ్రూప్ టచ్ చేయండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఓకే ఇక్కడైతే ఇదైతే చేంజ్ చేసుకోండి మీరు. ఓకే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి వేరే ఫోటో ఏదైనా చేంజ్ చేసుకోండి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటో చేంజ్ చేస్తున్నా. ఓకే టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది, మీరు చిన్నగా పెద్దగా కూడా చేసుకోవచ్చు, ఫింగర్తో కూడా చేసుకోవచ్చు. ఓకే ఇలా అయితే ఉంటుంది, చూసుకొని ఒకసారి బ్యాక్ వద్దాం. బ్యాక్ వస్తే మీకు నేను పెట్టింది చూపిస్తాను. ఓకే ఇక్కడైతే ఉంది, ఒక నిమిషం, ఇక్కడైతే ఉంది. ఓకే ఇక్కడైతే యాడ్ అయిపోయింది. ఓకే ఇలా అయితే యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఎఫెక్ట్లు ఇచ్చినా కదా. ఓకే ఒక నిమిషం, ఇక్కడ ఇది ఉంది కదా, ఇవి కూడా సేమ్ అలాగే చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ అయితే చేసుకోండి, 18 సెకండ్ దగ్గర ఉంటుంది. ఓకే ఇదైతే కాపీ చేసుకోండి. ఓకే కాపీ చేసుకొని మీరు ఈ ఫస్ట్కి రండి. ఫస్ట్ నుంచి 2 ఫొటోస్ ఉన్నాయి కదా, 2 ఫొటోస్కి ఫస్ట్ దానికి ఇచ్చుకోండి. ఓకే ఒక్క నిమిషం, ఇక్కడ ఓకే 4 సెకండ్ దగ్గర. ఓకే ఫస్ట్ దానికైతే ఇచ్చేసేయండి. ఓకే తర్వాత ఒకటి వదిలిపెట్టేసేయండి, మళ్ళీ 2 ఫొటోస్ వస్తాయి, మళ్ళీ ఫస్ట్ దానికి పేస్ట్ చేసేయండి. ఓకే పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకటి వదిలేసి మళ్ళీ గ్రూప్ తర్వాత మళ్ళీ గ్రూప్ పక్కన ఉన్నది పెట్టేసేయండి. ఓకే మళ్ళీ ఇది ఒకటి. ఓకే తర్వాత మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ ఫర్దర్గా ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ వేరే ఎఫెక్ట్ ఉంది. ఓకే దీనికి ఇచ్చేసుకోండి. ఓకే 1 by 1 చేసుకోండి. ఓకే ఇది ఒకటి, ఇది వదిలిపెట్టేసేయండి, ఇది ఒకటి. ఓకే ఇలాగైతే చేసుకోండి అన్నీ. కొత్త వాళ్ళకి చెప్తున్నా, కొత్త వాళ్ళకి అర్థం కాదు కాబట్టి. ఓకే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే ఆ లైక్స్ కూడా రావట్లేదు బ్రో, చూసుకొని కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే సో తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ 2 ఫొటోస్ నేను అలర్ట్ మోషన్ అది ఏది ఎఫెక్ట్ అయితే ఇచ్చిన కదా నేను. ఓకే ఇది ఒకటి ఉంది కదా, ఇప్పుడు ఇది. ఓకే ఇది ఇక్కడ ఉంటుంది కదా. ఓకే ఇది కాపీ చేసుకోండి. ఓకే కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఫొటోస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫస్ట్కి రండి. 2 ఫొటోస్లలో ఒక్కొక్కటి లేదు మనకి. ఓకే చూసుకుందాం ఒకసారి. ఓకే ఈ ఫోటోకి ఉంది, ఈ ఫోటోకి లేదనమాట. ఓకే ఈ ఫొటోస్కి అయితే పేస్ట్ చేసుకోండి. ఓకే ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్, ఒక 1 by 1. ఓకే ఇక్కడ 2 ఫొటోస్ ఉంటాయి, ఇది ఒకదానికి ఉంటుంది, ఒకదానికి మనకి ఇప్పుడు ఇచ్చినాం కదా, ఇంకో దానికి ఉండదు, చూసుకోండి. ఓకే దీనికి ఉంది, దీనికి లేదు. ఓకే ఇది కూడా చేసుకోండి. ఓకే ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఈ రెండింటికి ఉన్నాయి. ఓకే దీనికి ఉంది. ఓకే ఇక్కడ దీనికైతే లేదు. ఓకే ఇక్కడ 1 by 1 చేసుకోవాలి. ఇది ఫర్దర్గా మనకి కంటిన్యూస్గా ఉంటాయి కాబట్టి 1 by 1 చేసుకోండి, అంతే ఉంటుంది. ఇంకా మీకు సాంగ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే మనకైతే అది సంక్రాంతికి వస్తున్నాం అనేది అయితే ఉంది కదా. ఓకే అయితే మీకైతే అన్నీ అయిపోయినాయి. ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ సింపుల్ స్టార్ ఫిల్ కానీ ఇది కానీ మొత్తం పైకి జరుపుకోండి. ఓకే పైన పెట్టేసుకోండి. ఓకే పైన పెట్టేసుకున్న తర్వాత మీకు సాంగ్ అనేది ఇస్తారు కదా, సాంగ్ అనేది యాడ్ చేసుకోండి, అయిపోతుంది. మీకు మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి చెప్తాను నేను. ఇది నా లోగో మీరు తీసేసుకోవచ్చు. ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో సాంగ్ ఇస్తాను కదా, సాంగ్లోకి వెళ్ళండి. సాంగ్లోకి వెళ్ళిన తర్వాత చివర్లో ఉంటుంది 29 సెకండ్ ఉంటుంది. ఓకే అయితే యాడ్ చేసుకోండి. ఓకే యాడ్ చేసుకున్న తర్వాత పైన షేర్ ఐకాన్ ఉంది కదా, మంచి క్వాలిటీగా ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.